క్రిస్మస్ శుభ సందర్భమున మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. హెర్మోన్ గ్రేట్ చర్చ్ తరఫున హలో మై టెస్టింగ్, కొంచెం బేస్ తగ్గించండి అండ్ సౌండ్ కూడా తగ్గించండి. మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాను, పర్వాలేదు, కొంచెం దగ్గుందని. రైట్. హెర్మోన్ గ్రేట్ చర్చ్ హిమగిరి దానగురు సిరిపురం నుండి మీకందరికీ శుభాలు తీసుకుని వచ్చాను. మధ్యాహ్నం 3 గంటల నుండి తర్లాకోటలో దుప్పట్లు పంపిణీ చేశాను. షపరింగ్ ద నేషన్స్ అనే ఆర్గనైజేషన్స్ వారు మన జీసీడీ పరిచర్యలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు మేము ఏర్పాటు చేశాము. సుమారు 300 దుప్పట్లు. తర్లాకోట మొత్తం అన్ని ప్రాంతాల్లో 120 దుప్పట్లు పంచాము. 28వ తారీఖున ఆదివారమున మధ్యాహ్నం 3 గంటలకి పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. కొన్ని ఏరియా ప్రజలకి దుప్పట్లు పంచవలసి వస్తుంది. అలాగే మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఉదయకాలమున కొంతమంది నాయకులు వచ్చారని విన్నాను. చాలా చక్కగా మీరు క్రిస్మస్ జరిపించుకున్నారు. మీ స్థానిక సంఘ కాపరి వారు మంచి ఉత్సాహవంతులు, పరిచర్యలో నిలబడుతున్నవారు. ఇలాంటి వ్యక్తిని చూడటం నా అదృష్టమే. జీసీడీ పరిచర్యలో ఉండటం అద్భుతమైనది. ఇంత హుషారుగా ఉంటూ ఏదైనా చేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నవారు మీ పాస్టర్ గారు. అలాగే సంఘం కూడా అలాగే ఉన్నది. కనుక మీకందరికి శుభములు. ఈ శుభదినమున 3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. క్లుప్తముగానే ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 40. కీర్తనలు 40 6వ వచనం నుండి 10 వచనాల వరకు చదువుదాం. కానీ దేవుని వాక్యాన్ని మీరు సరిగ్గా వినాలని కోరుతున్నాను. కీర్తనలు 40 6వ వచనం నుండి 10 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. లెట్ us read together loudly. అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. కీర్తనలు 40 6వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. నాతో పాటు అందరూ కూడా కలవండి. అందరం కలిసి చదువుకుందాం. 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహార బలునైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నేనంటిని, యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చెయ్యలేదు. ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల్లో వ్రాయబడింది. తర్వాత యేసు పుట్టాడు. యేసు ప్రభు వారు జననం గురించి పాత నిబంధనలో చాలా ప్రమాణాలు ఉన్నాయి, చాలా ప్రవచనాలు ఉన్నాయి. పుస్తకపు చుట్టలో వ్రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము చాలా అద్భుతంగా వ్రాయబడింది. మిగిలిన పుస్తకాలలో అక్కడక్కడ యేసు ప్రభువారు అనే మాట క్రొత్త పాత నిబంధనలు ఉండకపోవచ్చు, కానీ ఆయన గురించి వ్రాయబడింది. దాని ప్రకారంగా వచ్చినటువంటి వాడే ప్రభువైన యేసు క్రీస్తు. వాగ్దానములను నెరవేర్చిన వాడు ఆయన, మాట నెరవేర్చిన వాడు ఆయన.
ఈ శుభదినమున 3 విషయాలను మీకు తెలియజేస్తాను. మీ విశ్వాస జీవితాలని బలపరచడానికి ఇష్టపడుతున్నా. ఈ విషయాలు మీకు అర్థమవుతే దేవుని వాక్యాన్ని సరిగ్గా మీకు బోధపడుతుంది. 3 విషయాలు తెలియజేస్తాను. క్రిస్మస్ శుభ సందర్భంగా యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు అనే విషయం 3 మాటలు చెప్తాను. ఒకటి ముందుగానే చెప్పేస్తాను, ఒకవేళ సమయం లేకపోయినా మధ్యలో ఆపేసినా పర్వాలేదు, కానీ 3 విషయాలు మీకు తెలియజేస్తాను. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. చెప్పండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. రెండవది, నీవెందుకయ్యా ఇన్ని బాధలు పొందినావు, ఇన్ని అవమానాలు పొందినావు, ఎందుకు నీవు సిలువ కార్యం ఎందుకు ఎత్తుకున్నావు అని అడిగితే ఇది దైవ యజ్ఞము అంటాడు. ఏమంటాడు? దైవ యజ్ఞం. ఈ 2 జరిగితే మానవాళికి వచ్చినటువంటి అదృష్టం దైవ నీతి బయలుపరచబడుతుంది. 3 విషయాలు చెప్తాను. ఒకటేమో దైవ చిత్తం, రెండవది దైవ యజ్ఞం, మూడవది దైవ నీతి. చెప్పండి, మొదటిది, రెండవది దైవ ఆగిపోయారు, దైవ యజ్ఞం, మూడవది ఏంటిది? నిమోనియా, నీతి. ఓకే, వెనక నుండి వెళ్దాం. మూడవది ఏంటి? దైవనీతి. రెండవది దైవయజ్ఞం. మొదటిది ఆగో, మీ దగ్గర పెట్టుకోండి, టైం అయిపోతే చెప్పండి. మొదటిది ఏంటి? దైవ చిత్తం. ఈ 3 మాటలు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఇది అర్థం కాకపోవటం వలన చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, చాలా మంది విశ్వాసంలో లేరు. ఈయన గురించి మీకు అర్థమవుతే మీరు చప్పట్లు కొడతారు, ప్రార్థన చేస్తారు, మీ జీవితాన్ని అంకితం చేస్తారు. నా జీవితం అంకితం చేశాను, ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఈ విషయాలు ఎప్పుడైతే అర్థమైందో, మొదటిది, యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు అంటే దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికి మాత్రమే. ప్రభు నేర్పిన ప్రార్థన మీకు అందుకే తెలుసు. యేసు ప్రభువారు తన శిష్యులు గైడ్ చేస్తూ వెళ్ళిన సందర్భాల్లో ఒకానొక సందర్భమున వాళ్ళు అడిగారు, ప్రభువా, బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులకి ప్రార్థన నేర్పించారు, మాకు కూడా ఒక ప్రార్థన నేర్పించండి అయ్యా అని అంటే అద్భుతమైన ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ఎక్కడ? పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేర్చాలి. దానికోసమే యేసు జన్మించాడు. ఆదాము హవ్వలు చాలా అద్భుతంగా దేవుడు సృజించాడు. వాళ్ళు మంటివారు, అలాగనే పరలోక సంబంధులు కూడా. మనము చాలా అద్భుతమైన ప్రజలం, భూలోక సంబంధులం, అలాగే పరలోక సంబంధులం. 2 కొట్లాడుకుంటుంది లోపల. ఒకటి చెయ్యాలనుకుంటున్నాం, వద్దంటున్నది. ఇష్టానుసారంగా జీవించాలని శరీరం అంటే, మనసు వద్దురా, తప్పురా అంటున్నా ఉన్నప్పుడు కూడా నీకేం తెలుస్తురా, నోరు మోసుకుండు, ఎవడు చూస్తాడు అనేది మనసు అంటూ ఏదైనా చేసుకో అని బలవంతంగా చేసుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలందరూ తప్పిపోతున్నారు. దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్ని తినవచ్చును, కానీ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. దేవుడు వాళ్ళని పరీక్షించాడు. కానీ ఆ ప్రశ్నకు లేక ఆ ఆజ్ఞకు ఆది మానవులు ఆదాము హవ్వలు ఉండలేకపోయారు. పురుషుడు తప్పు చేశాడు, స్త్రీ తప్పు చేసింది, ఇద్దరు కూడా తప్పు చేశారు. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. చాలా అద్భుతంగా సృజింపబడ్డారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. దేవుని చిత్తం ఎలా నెరవేర్చలేదో చెప్పనా? అపవాది అన్నాడు, మీరు తింటే చావరు కానీ మీరు కూడా దేవునిలాగే ఉంటారు అన్నాడు. పచ్చి అబద్ధం.
దేవునిలాగా ఉంటారు అన్నాడు. వాళ్ళు నమ్మేశారు. మేము కూడా ఒక ఉన్నతమైన ప్రజలంగా ఉండాలని ఆలోచన చేశారు. ఆ స్త్రీ పండు తెంచుకుని తిని భర్త గారికి ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి వాళ్ళ పని అయిపోయింది. సిగ్గొచ్చింది, భయం వచ్చింది, అవమానం వచ్చింది. వారికి బట్టలు లేదని తెలిసిపోయింది. ఇక ఏ దొరికితే అది, అంటే ఏదైనా ఆకులు దొరికితే కచ్చటం చేసుకుని వాళ్ళు మానాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రభు అన్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. నేను చాలా భయపడుతున్నాను, అవమానంతో ఉన్నాను, నేను బయటికి రాలేను, ఎందుకంటే నా పని ఇలాగున్నదని నాకు తెలిసింది. ఎందుకు ఇలాగ జరిగిందని అంటే అపవాది మమ్మల్ని మోసం చేశాడు, అందుకే చేశాడు. అప్పటి నుండి మనిషి ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, వాడి చిత్తమే నెరవేర్చుకుంటున్నాడు. రీసెంట్లీగా యూట్యూబ్లో ఒక సమస్య జరుగుతుంది. ఒక హీరో అన్నాడు, మన శరీరాన్ని మనం కప్పుకోవాలి అని అంటే ఇంకొక హీరోయిన్ అంటుంది, నా ఇష్టము, నా లైఫ్, నా శరీరం అని అంటుంది. లోకం అంతా అలాగ మారిపోయింది. బట్టల గురించి పక్కన పెట్టు, ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా అనుకుంటున్నారు, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాననే ఆలోచన తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచన లేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని చిత్తాన్ని మీరినారో దేవుడు అప్పుడే ఆలోచన చేశాడు. ముందునే ప్రణాళిక ఉంది అఫ్ కోర్స్, కానీ ఒక నూతన సృష్టిని చేయాలనుకున్నాడు. ఆ నూతన సృష్టి యేసయ్య. నూతన సృష్టి. ఆదాము హవ్వల నుండి పుట్టిన పిల్లలందరూ పాపులయ్యారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు రోమిలికి రాసిన పత్రికల్లో, ఆ యొక్క 2వ 3వ అధ్యాయాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారు, గొర్రెల వలె తప్పిపోయారు అని అంటారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. చదువుకున్నా చదవలేకపోయినా, పెద్ద ఉద్యోగస్తుడైనా, లేకపోతే ధనవంతుడైనా, లేకపోతే పెద్ద కులస్తుడైనా, ఎవరైనా కావచ్చు, అందరూ పాపులే, అందరూ ఇబ్బందులు ఉన్నారు, అందరూ మోసగాలే, సమాజాన్ని బాగా చేయలేని పరిస్థితులు ఉన్నారు. రాజులు అనబడిన వారు, చక్రవర్తులు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరు లేరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ ఆ దేవుడే దిగి రావాలి. ఆ దేవుడు వస్తేనే దేవుని చిత్తం నెరవేర్పు జరుగుతుంది. సో అంతవరకు దేవుడు ప్రవక్తలు లేపుకుంటూ వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో గమనించండి, 6వ వచనం. బలునైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు అని అంటాడు. ఈ మాటలు యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు, పాత నిబంధనలు ఉన్నాయి. ఇది యేసు ప్రభు వారు ఆయన జన్మించక ముందే ఆయన గురించి గ్రంథపు చుట్టూలో వ్రాయబడింది. ఇది చాలా అద్భుతమైనది. ఆయన ఉతక పుట్టలేదు, ఆయన ఉతక శరీరం దాల్చి రాలేదు. ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. కనుక ఈ శరీరంలో ఎటువంటి పాపము ఉండదు, ఎందుకంటే ఇది నూతన సృష్టి. ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళందరూ, ఒక పురుషుడు ఒక స్త్రీ శారీరకమైన సంబంధాలను బట్టి పిల్లలు పుట్టారు, వాళ్ళందరూ పాపులే. బైబిల్ అంటుంది అందరూ పాపులే, నీతిమంతుడు ఎవరు లేరు. ఇప్పుడు దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయాలనుకున్నారు. ఆ కార్యం జన్మించిన దినమే క్రిస్మస్. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నాకు చెవులు ఇచ్చావు. ఈ వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు ఇది నెరవేర్పు జరిగింది అని అక్కడ కోటింగ్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఇదే మాటలు వ్రాయబడ్డది, అక్కడ కొంచెం డీటెయిల్గా వ్రాయబడింది. ఇక్కడేమో నీవు నాకు చెవులు ఇచ్చావు, నిర్మించున్నావు అంటే అక్కడ నీవు నాకు ఒక శరీరము. చదువుతాం కూడా 5వ వచనం. కాబట్టి ఆయన
ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇది యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. గమనించండి, ఈ ప్రవచనాలు ఆలోచన చేయండి. యేసు ప్రభు వారికి ఒక శరీరము అమర్చటం జరిగింది, ఇవ్వటం జరిగింది. అంతేగాని ఇది పురుషుని సంబంధం లేదు. యోసేపు మరియలు ఇద్దరు యవన బిడ్డలు, ఆ ఇద్దరు యూదులు, ఆ ఇద్దరు దావీదు వంశస్థులు. ప్రవచనం ఎక్కడ కూడా తప్పిపోదు. వారు భక్తి కలిగిన వారు, వారు పోగిరి చేష్టలు కాదు. వాళ్ళు ప్రదానం చేసుకున్నారు కానీ వాళ్ళకి శారీరక సంబంధం దిగలేదు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారి జీవితాన్ని వాడు కాపాడుకున్నారు వాళ్ళు. కనుక ఇప్పుడు దేవదూత వచ్చి మరియమ్మ దగ్గర వచ్చి, దయాప్రాప్తులారా నీకు శుభమని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడిగింది. ఇది ఎలా జరుగుతుంది, నాకు ఇంక పెళ్లి కాలేదు కదా, పెళ్ళైతే కదా కుమారుడు పుట్టడం అంటే, ఇది పరిశుద్ధాత్ముని ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకును, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. హల్లెలూయా. పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు అవుతాడు? పరిశుద్ధుడు. అతనిలో ఎటువంటి పాపం ఉండదు. కనుక ఇక్కడ యోసేపు సంబంధం లేదు. యోసేపు ఒక గార్డియన్ మాత్రమే, మరియా కూడా ఒక గార్డియన్ లాంటిది మాత్రమే. మరియలో ఏమి లేదు, మరియలో ఏ శక్తి లేదు. కొంతమంది అపార్థం చేసుకున్నారు. మరియ కడుపులో నుండే యేసు ప్రభువారు దేవుని కుమారుడు పుట్టాడు కనుక ఎంత పరిశుద్ధులు కాకపోతే, ఎంత దేవత కాకపోతే పుడతాడా అని మరియమ్మను కొలుస్తున్నారు, పూజిస్తున్నారు. బైబిల్ ఎక్కడ కూడా అంత అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె కడుపులో మాత్రమే ఈ యొక్క శరీరము దాల్చటానికి దేవుడు యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కార్యము. ఇది పరిశుద్ధాత్మ కార్యము, ఇది మనుషుల కార్యం కాదు. ఇది నూతన సృష్టి, ఇది మనకు అర్థం కాదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇది పురుషుని ద్వారా గాని స్త్రీ ద్వారా గాని ఉద్భవించినటువంటి కణాలు గాని ఇవన్నీ కానే కావు. ఇది దేవుని చిత్తము. ఆమె కడుపులో జన్మించడానికి ఇది వాగ్దాన సత్యము. దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బేబీ పుట్టంగానే, బేబీ ఎదుగుతుండగా గమనించండి, మనలాంటి వాడు కాడు. ఆయన ఏ పాపం చేయలేడు. ఎందుకంటే యోసేపు మరియా ఇద్దరు కనుక శారీరక సంబంధం కలిగి ఉంటే మనలాంటి కోరికలు వస్తాయి. కానీ ఆయన మనలాంటి వాడు కాదు. నేను యేసయ్యను పరీక్షించాను. ఎందుకంటే నేను ఒక యవ్వన కాలం దాటి వచ్చాను. మనకంటూ కోరికలు ఉంటాయి. పిల్లవాడు చిలుపు చేస్తాడు, అబద్ధాలు మాట్లాడతారు, పిల్లలు కూడా దొంగతనం చేస్తారు. ఇదేమో ట్రైనింగ్ అవసరం లేదు, అది జీవితమే అలాంటిది. పాపంలోనికి వచ్చిన తర్వాత, దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు కూడా అబద్ధం ఆడుతాడు, మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, తప్పులు చేస్తాడు. కానీ యేసు ప్రభు అలాంటిది కాదు. ఎందుకంటే యేసు ప్రభు జననము మానవ జననం కాదు. యేసు ప్రభు వారు మనిషిలా కనిపించాడు కానీ ఆయన మనిషి కాడు. ఆయన మనలాంటి శరీరం కావచ్చు కానీ ఆయనలో పాపం లేదు. నేను అనుకున్నాను, యేసు ప్రభు వారికి ఏదైనా ఒక అమ్మాయిని ప్రేమించే అవకాశం ఏదైనా వచ్చిందా? ఎందుకంటే నేను యవ్వన కాలం దాటి వచ్చాను. నాకు కూడా కోరికలు ఉండేవి. దాటిన ఏంటంటే ముసలి సాయం వచ్చినట్టు కోరికలు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు నాలాంటి వాడా? నాలాంటి కోరికలు ఏమైనా వచ్చినాయా? ప్రజలు ఏమనుకున్నారంటే యేసు ప్రభు పాదాలు ఒక స్త్రీ కడగడం జరిగింది. లేకపోతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ రావటం ఏం పోల్చారంటే లవ్ అఫేర్స్. యేసు
ప్రభు వారు లవ్ అఫేర్స్ ఉందని కథలు కూడా రాశారు. యేసు ప్రభు వారు నరుడు గాడు. ఒక అమ్మాయిని ముట్టుకోవడానికి, ప్రేమించడానికి, కోరికలు తీర్చుకోవడానికి యేసు ప్రభు వారు నరుడు కాడు. కానీ పాప శరీరాకారంలో కనబడుతున్న వ్యక్తి. శరీరం తనకు ఇవ్వబడింది, కానీ మనలాంటి పాప బుద్ధి అతనిలో లేదు. ఎందుకంటే మనలా పుట్టలేదు ఆయన. మనలాంటి ఆలోచనలు రావు. ఏదైనా చెయ్యాలన్నా దేవుని చిత్తమే. కొత్తగా ఇంకా పాతకి కొత్త కలిపేది ఏముండదు. యేసు ప్రభువు జన్మించినప్పటి నుండి సిలువ ఎక్కి మరణించి తిరిగి లేచేంత వరకు తండ్రి చిత్తమే, తండ్రి చిత్తమే అని అంటూనే ఉన్నాడు. మనుషుడు తప్పిపోయాడు కనుక మనుషుడు చేయలేని కార్యంలో దేవుడే దిగొచ్చి న్యాయం చేయాలి. దేవుడు దేవుని మాట నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ గాడ్. దేవుడు తన మాటను తన నిలబెట్టుకోవాలి. మనుషుడు పాటించలేదు కనుక, మనుషుడు పాటించలేడు కూడా. ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ ఏ ఆజ్ఞలు కూడా మనుషులు పాటించలేరు. అందరూ తప్పిపోతారు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది దాని కొరకే, పాపం అంటే ఏంటో చెప్పడానికే, నీవు పాపి అని చెప్పడానికి. దేవుడు ఒక నూతన కార్యాన్ని సృజించాడు. న్యూ ఫ్లెష్, న్యూ బాడీ. దాంట్లో పాపం ఉండదు కనుక ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలుగుతారు? యేసు ఒక్కడే అనగలుగుతాడు. ఎందుకంటే ఆయన మనలాంటి వాడు కాడు. ఆమేన్. ఆయన మనలాంటి వాడు కాదు. మనలాంటి పోకిరి చేష్టలు అతనికి లేవో. ఓన్లీ తండ్రి చిత్త ప్రకారమే. 12వ ఏట మందిరానికి వెళ్ళారు పండగలకి. యోసేపు మరియ వాళ్ళు కూడా వెళ్ళారు యెరూషలేముకి. 12వ ఏట ఒక పుస్తకపు చుట్ట తెరిచి దేవుని ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. కుంటి వారిని, బంధింపబడిన వారిని విడుదల కలగజేయటానికి నాకు దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. ఈ వాక్యం ఈ రోజు నెరవేర్పు జరిగింది అని అందరా మేము ఎప్పుడు వినలేదు. వీటికి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపడ్డారు. క్రిస్మస్ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. సో ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేర్చాడు. ఆయనకు మాత్రం అధికారం. ఇబ్రియులకు రాసిన పత్రిక ఏమంటాడంటే, ఎవరైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఎవడైతే నియమము ఇచ్చాడో వాడే రావాలి, వాడే చావాలి. ఎంత అద్భుతంగా వ్రాయబడిందంటే యేసు ప్రభు గురించి. చాలా మంది ఆయన గురించి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే ఆయన లైక్ రాడికల్స్ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ లాగా ఒక విజృంభణ చేశాడు. ఆయన ఒక నూతన కార్యం చేశాడు. అలాంటి వాడు కాదు. అలా కనిపించాడు కానీ అలా కాదు. ఆయన మామూలు మనిషిలాగా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడింది దేవుని చిత్తమే, తండ్రి చిత్తమే అని చెప్తాడు. తనకి ఎటు వెళ్ళినా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళారు, దేవుని ప్రేమ చూపించాడు, పాప క్షమాపణ గురించి చెప్పాడు. అంతనే ఇంకేమి ఎక్స్ట్రా చేయలేదు. ఎక్స్ట్రా చెయ్యడు కూడా. ఎందుకంటే ఎక్స్ట్రా చేసే మనిషి. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు. యేసు ప్రభువారు మాత్రమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు. నెరవేర్చాడు. కార్యం జరిగిపోయింది. రెండవది ఏంటి? దేవుని యజ్ఞం. శరీరం ఎందుకు ఇవ్వబడిందంటే యేసు ప్రభువారికి ఒకటేమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, రెండవది అదే శరీరంతో యజ్ఞం చేసుకోవడానికి, పాపాన్ని తొలగించాలి. ఆయన లాంటి విధేయుడు, ఆయన లాంటి దేవుని కుమారుడిని ఎందుకు పిలువబడిందంటే వాక్య ప్రకారం జీవించడమే. అలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు, యేసు ప్రభువారు తప్ప. ఆయన దేవుని కుమారుడు, దేవుడు కనుక ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు యజ్ఞం చేసుకోవాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక వారి ప్రజల పాపం నుండి ఆయనే విమోచించును కనుక ఆయన పేరు యేసు అని మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనాలు అనుకుంటా, 20-25 వచనాల్లో ఉంటుంది. కనుక పాపాన్ని ఎత్తివేయటానికి
అధికారం ఆయనకే ఉంది. ఎందుకంటే ఆయన పాపి కాడు కనుక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. జీసస్ ఇస్ హోలీ. దేవుని గురించి మనము ఎవరైనా మనం సరిపోల్చినప్పుడు పరిశుద్ధత గురించి మాట్లాడతాం. అందుకే పాత నిబంధనలో ఇలా వ్రాయబడింది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యేసు కూడా పరిశుద్ధుడు. అంతే, ఆయన శరీరం అదే ఇవ్వబడింది. అందరిలాగా ఆయన పెళ్లి దేవుడు అసలు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, దేవుడు కూడా సెక్స్ చేయడానికి వీల్లేదు. కానీ ఈ లోకంలో ఉన్న వారందరూ ఇలా చేశారంటే చూడండి, దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాంటి వారు. దేవతలకు కూడా శరీరాన్ని మార్చుకుని మనుషుల అమ్మాయిలతో కూడా సంబంధం పెట్టుకున్నారు. అందుకే దేవుడు విడిచిపెట్టలేదు, కటిక చీకటిలో ఆయన బంధించాడు. నో కాలంలో నెఫీలులను పడి ఉన్నారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా దేవతలుగా పిలువబడిన వారు, ఒకవేళ వారు అమ్మాయితో భార్య ఉంది, సెక్స్ చేశారు అని అంటే దే ఆర్ నాట్ యేసయ్య పెళ్లి చేసుకోవడానికి రాలేదా, చావటానికి వచ్చాడు. ఆమేన్. శరీరము నల్లగొట్టబడింది, అంతవరకు ఓపికే. వండర్ఫుల్ ఒబీడియంట్, విధేయత కలిగి ఉన్నాడు. దాసునిగా రిక్తునిగా చేసుకునే దిగి వచ్చాడు. ఎంత విధేయుడు అనంటే, అప్ప విధేయత అంటేనే దేవుడే, పరిశుద్ధుడు అంటేనే దేవుడే. ఆయన మనిషి కాడు, ఎందుకంటే ఆయన జీవించాడు. సృజించే విషయంలో ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయనలో జీవమున్నది, ఆ జీవములో వెలుగై ఉన్నది, మనుషులకు వెలిగించుచున్నది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే ప్రపంచానికి వారసుడు. ఇలాంటి వాడు ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు ఇంత పడరాని పాటలు ఎందుకు పొందాడు? ఆయన దేవుడా? దేవుడు కాదా? ప్రపంచం ఏముంటుందంటే, దేవుడు అంటే హాయిగా కుర్చీ మీద కూర్చుని డూమ్ డమ్ అంటేనే దేవుడు. కానీ బైబిల్ విషయం వచ్చినప్పుడు డూమ్ డామ్ మాత్రమే కాదు, ఆయన కింద దిగి వచ్చి ప్రతి చిన్న మాటను కూడా నెరవేర్చే పని ఆయనకి అప్పచెప్పబడింది. ప్రపంచమంతా పాపిని అనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పాపం తీసివేయకపోతే మనిషికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నిత్యత్వం ఉండదు. ఎప్పుడు భయంతోనే ఉంటాడు. మరణ భయంలో నుండి తొలగించడానికి ఆయన యజ్ఞం చేయబడాలి. కనుక ఆయన యజ్ఞం చేస్తాడు. ఈ శరీరము, ఈ యొక్క పరిశుద్ధాత్మ తో ఇవ్వబడిన శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, రెండోది యజ్ఞం చేయడానికి. ఈ రెండు జరిగిన తర్వాత మనిషికి వచ్చినటువంటి గొప్ప లాభం ఏంటంటే, పాపిష్టుడిని దేవుని కృప చేత నీతిమంతుడిగా తీర్చడమే ఇది. దుర్మార్గుడైన నేను, పాపిని నన్ను, చెత్తలో ఇష్టానుసారంగా జీవిస్తున్న నేను, నన్ను ఒకటే ఒక పని ఆయన చేశాడు, ఆయన నెరవేర్చాడు, ఆయన యజ్ఞం చేసుకున్నాడు. ఆయన నమ్మితే నాకు వచ్చే లాభం ఏంటంటే నీతి. క్రియల వలన నీతి రాదు, గాని అది యేసుక్రీస్తుని యందలి విశ్వాసము ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అలాగే కింద వచనాల్లో మనం చూస్తే, అలాగే 23వ వచనాల్లో చూస్తున్నప్పుడు ఏ భేదం లేదు. దానికి ముందు చూస్తున్నప్పుడు క్రీస్తు యేసునందలి విశ్వాసము చేతన విమోచనం చేయబడి మనుషునికి నీతిమంతుడిగా తీర్చబడటం జరిగింది. పాపిని నీతిమంతుడిగా చేసే అధికారము ఈ శరీరము ద్వారా మాత్రమే. సో పాపులమైన మనల్ని నీతిమంతులుగా ఎలాగవుతామంటే విశ్వాసము ద్వారా మాత్రమే. ఇది క్రియల ద్వారా కాదు, ఇది మన వల్ల కాదు, ఇది మనం చెయ్యలేము, ఇది క్రమంగా ఉండలేము. మనం పొరపాటు చేశాము, ఆయన కరెక్ట్ చేశాడు, ఆ బాధలను ఎత్తేశాడు. కనుక ఆయన మీద నా విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన క్యారెక్టర్ నా లోపలికి వస్తున్నప్పుడు, నీతిమంతుడు ఆయన అయినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు ఆ నీతి నా లోపలికి వచ్చేస్తుంది. ఆ నీతి నా లోపల ఎప్పుడు వస్తుందో నేను దేవుని కుమారుడిగా మారుతాను. దేవుని కుమారుడు అంటే దేవుని పిల్లవాడిగా మారుతాను. యేసు క్రీస్తుని బట్టి మనము దేవుని పిల్లలంగా పిలువబడ్డాము. అంత అధికారం ఎవరికి లేదు. అందుకే
యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను, చదవండి ఎవరండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఎందరు అంగీకరించుదురో అనే మాట ఉంటుంది, చదవండి. యోహాను సువార్త ఎందరు అంగీకరించుతున్న మాట ఏ వచనంలో ఉంది? 11వ వచనం చదవండి. వచ్చి ఏ వచనంలో ఉంది? 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికి, అనగా అంటే తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం ఇవ్వబడదు. సవరులైనా, అది కుమ్మరులైనా, అది బ్రాహ్మణులైనా, క్షత్రులైనా, తెల్లగున్నా నల్లగున్నా, యేసుక్రీస్తు యందు విశ్వాసము ద్వారా ఆ వ్యక్తి ఏ జాతి వాడైనా దేవుని కుమారులుగా మార్చబడతారు. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య చేశాడు. ఏ భేదం లేదు. ఇప్పుడు గ్రీసు దేశస్థుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని ఏ భేదము లేదు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా చట్టాలన్నీ మారిపోయినాయి, క్రమాంతా మారిపోయినాయి. ఇప్పుడు గురువైన శిష్యుడైనా కలిసి ఫ్రెండ్షిప్ మీద ఉండాలి. అది దేవుని కార్యం. నీతి బయలుపరచబడింది. యేసే ద్వారా నీతి వచ్చింది, విశ్వాసం ద్వారా వచ్చింది. కనుక ఇది సువార్త. ఈ సువార్త చెప్పడానికే మనం బయటకు వెళ్తున్నాం. కొంతమంది అపార్థం చేసుకుని ఇది మావాడు కాదు, మా దేశం ప్రజలు కాదు, ఆయన ఏడు పరాయి దేశుడు, మనకెందుకులే ఈ కులాలు, గోత్రాలు, భాషలు, స్టేట్లు ఇవన్నీ బౌండరీగా వేసుకుని మాకు అవసరం లేదు, ఆయన మావాడు కాదు, ఆయన రక్షించుకోలేని వాడు మాకెందుకని చాలా మంది పొరపాటు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి చాలా కష్టం. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఒక అడ్డుబండ, ఆయన ఒక అడ్డుబండ లాంటి వాడు. ఎందుకంటే ఆయన ఒక ఆల్రౌండర్ వ్యక్తి. ఈ ఆల్రౌండర్ని ఒకవైపు చూడలేము, అన్ని దిక్కులు కూడా చూడాలి. అడ్డుబండ తగిలితే దెబ్బైన తగలాలి, వెంటనే రావాలి, కింద పడిపోతారు కూడా. ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తారు రోడ్డు అయితే పర్లేదు, కానీ మామూలు కంకర రోడ్డు వెళ్తున్నప్పుడు మనకు తగులుతుంది చిన్న రాయి. కొంతమంది కాలుకి తగిలి పడిపోతే ఎంత కోపం వస్తుందో తెలుసా? ఆ కోపం అంతా ఎక్కడ చూపిస్తారు? ఆ రాయి మీద ఎందుకున్నది ఈ రాయి అంటే పోయింది మళ్ళీ తంతారు. ఎందుకంటే ఆ రాయి ఉన్నందుకు నా కాలు తగిలిందని. మళ్ళీ తంతి ఎవరి నొప్పి వస్తుంది? మనిషికి తెలియలేదా? ఎవరైనా దేవుడితో వాక్యం ఆడతాడా? దేవుడితో వ్యతిరేకించేస్తాడా? చాలా మంది యేసుక్రీస్తు విషయంలో అర్థం కావటం లేదు. ఒక అడ్డుబండు రాయి. కొంతమంది ఏమైనా రాయబడిందంటే, ఎవడైతే విశ్వసించరో ఆ రాయి నలిపి వేస్తుంది, ఎవడైతే విశ్వసిస్తాడో ఆ రాయి ద్వారా రక్షణ వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం విన్నోడు రక్షింపబడతాడు, ఆయన వాక్యం తిరస్కరించిన వాడు నలిగిపోతాడు. దట్స్ ఇట్. ప్రపంచం అంతా ఇదే మెసేజ్. వాడు నమ్మినా నమ్మకపోయినా, అది ఏ అడ్డు వచ్చినా, విన్నా వినకపోయినా వాడి పని అవుట్. చాలా భయంకరం. ఈ బంధువులు చూడండి, చెక్ చేసుకోండి, ఇంకా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మన భారతదేశం చాలా ఉంది ప్రభు దగ్గర రావటానికి. ఇంకా చాలా మంది వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తారు. అందరూ రాకపోవచ్చు, కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. కనుక ప్రియులరా, ప్రభు చాలా అద్భుతమైన వాడు. ఆయన మనిషి కాడు, ఆయన మనలాంటి వాడు కాదు. ఆయనలో ఏ పాపం ఉండదు. ఆయన పెళ్లి చేసుకోవడానికి రాలేదు, ఆయన ఈ లోకపు కోరికలు తీర్చుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ లోకపు సంబంధించిన వాడు కాడు ఆయన, ఆయన పరలోక సంబంధించిన వాడు. ఆమేన్. పరలోక సంబంధించిన వాడు పరమందు గురించి మాట్లాడతాడు తప్ప ఇంక ఈ లోకమైన విషయం మాట్లాడలేదు. నేను ఈ లోక విషయాలు మాట్లాడలేదు, పరలోక సంబంధించిన శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నానని చెప్పాడు. ఇది చాలా అద్భుతమైన మెసేజ్. 2025లో మనం పొంది ఉన్నాం. 2026లో ఎలా చెప్తామంటే, క్రీస్తు ఎలాగైతే విధేయత చూపించాడో మనమందరం కూడా విధేయత కలిగి ఉండాలి. ఏ సమస్య వచ్చినా, నీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన మాట మీదనే ఉండు, ఆయన మాట మీద ఉండు. ఆయనే తీర్పరి. ప్రపంచాన్ని తీర్పు తెచ్చడానికి ఆయనకే బాధ్యత ఇవ్వబడింది. తండ్రి కాదు, కుమారుడికి బాధ్యత అప్పచెప్పబడింది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి.
ఏ జాతి అయినా ఏ కులమైనా తప్పనిసరిగా వంగవలసిందే. యేసు నామమున ప్రతి మోకాల్లో వంగవలసిందే, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోపోతే వాళ్ళ సంగతి చూడు ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో. మీరు ధన్యులు, మీరు జాగ్రత్తగా బతకండి. 2026 వచ్చే సంవత్సరంలో యేసుక్రీస్తు ఎలా అయితే విధేయత కలిగి జీవించాడో, మీరు కూడా ఏ పనులు ఉన్నా, ఏ కంపెనీలు ఉన్నా, ఏ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఎలాగున్నా, ఒక చీకటిలో ఉన్నా, అండర్ గ్రౌండ్ లో ఉన్నా, యేసును భయపడి మీరు జీవించండి, తగ్గింపుతో జీవించండి. ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ ప్రిన్సిపల్ యేసయ్య వాడాడా వాడలేదా? వాడాడు. అందుకే ఆయన విధేయత కలిగి మనం నేర్చుకుందాం. సియోను గ్రేట్ చర్చ్ వారు సవర్లమైన మన మైండ్ సవర్బుద్ధిగా ఉండకూడదు, మనుషులమైన మన మైండ్ మానవ మైండ్ ఉండకూడదు. కానీ మనం క్రైస్తవులం, ప్రభు నమ్ముకున్న వాళ్ళం, మనకు దైవ మైండ్కి రావాలి. హల్లెలూయా. దైవ మైండ్ ఎప్పుడు వస్తుందంటే విశ్వాసమును రోజు రోజుకు అభివృద్ధి పరుస్తున్నప్పుడు నీవు దేవుని బిడ్డగా మారుతావు. అప్పుడు నీలో కూడా నీ శరీరాన్ని నీవే యజ్ఞం చేసుకుంటావు క్రీస్తు కొరకు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు 12వ అధ్యాయం రోమీయులకు రాసిన, నీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకుంటావు. అప్పుడు మళ్ళా మనం కూడా యేసు క్రీస్తులాగా మన శరీరాన్ని మనం అర్పించుకుంటాం. అప్పుడు మన ద్వారా నీతి కార్యాలు సేమ్ ప్రాసెస్ అగైన్ మరలా విశ్వాస కార్యాలు జరుగుతాయి. అలాగే మన శిష్యుడి పరిచయంలో ఉన్న ప్రతి యవన బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి వృద్ధులు కూడా, దేవుని సేవకులు కూడా క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలి. ప్రపంచమంతా ఎవరు వెంబడించాలి? యేసుని వెంబడించాలి. యేసు వెంట మనం వెళ్ళాలి. మనకి ఆ విధంగా ఈ శిష్యుడిలోని పరిచర్యలో సంఘములని కూడా మన సియోన్ గ్రేట్ చర్చ్ కూడా అలాగే ఉండాలి. యేసు ఉండగలుగుతామా లేదా అంటే విశ్వాసం ద్వారా మాత్రం ఉండగలుగుతాం. అది అవిశ్వాసం ద్వారా పనిచేయాలి. పూర్తిగా సమర్పించుకుంటే తప్ప మనకు అర్థం కాదు. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, యేసయ్య మన లాంటి వాడు కాదు, కానీ మనలాగా ఆయన దైవ కుమారుడు. ఆయన పరిశుద్ధంగానే జీవిస్తాడు. కనుక దైవ రక్తము చిందించబడాలి. కనుక యేసు చనిపోయిన దైవ రక్తమే మనకు పాప విమోచన. అది మన జీవితం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన సంఘాన్ని నిలబెట్టుకుందాం. దేవుడు మనల్ని దీవించుగాక. మీకందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. 3 విషయాలు నేర్చుకున్న యేసయ్య వచ్చిన విషయం. ఒకటి, ఎందుకు వచ్చాడు? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు చనిపోయాడు? దైవ యజ్ఞం చేసుకోవడానికి. తర్వాత వచ్చే ఫలితం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత ప్రపంచ మనుషులకు దొరికేది ఏంటి? దైవ నీతి దొరుకుతుంది. దేవుడు నిన్ను దీవించుగాక. మరి అటువైపు వాయిస్ ఎక్కడ కనపడుతుంది బాబులు? దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నప్పుడు ఇటువైపు మాట్లాడద్దు. రైట్, ఏవైనా ప్రిపరేషన్లో ఉంటే కొంచెం సైలెన్స్గా మీరు ప్రిపేర్ చేయండి. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అటువంటి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, రాకూడదు. రైట్, మన మధ్యన మన సుందరయ్య గారు మరి 3 విషయాలు మనకి తెలియజేశారు. యేసు ఈ లోకములో దేనికి వచ్చాడు? ఇందుకోసం వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. రెండోది దైవ నిర్ణయాన్ని, యజ్ఞం. మూడోది ఏంటంటే అధికారం. ఈ 3 కూడా మనలో ఉండాలి. ఎందుకనగా మనం నమ్మాలి యేసు, నమ్మాలి యేసు. ప్రార్థన కోసం మన చేతులు పైకి చాచు. నమ్మాలి యేసు. ప్రార్థన కోసం మన చేతులు పైవైపు చాచు. మనకు అప్పుడు దొరుకుతుంది పరలోకానికి వెళ్ళడానికి పాసు. నమ్మకపోతే నీ జీవితమే
లాస్ట్. ఓకేనా? అందుకాబట్టి నమ్మాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచి వాక్యాన్ని అందించినటువంటి సుందరయ్య గారికి మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసుకొని